శ్రీకృష్ణాయ నమః. శ్రీరుద్రాయ నమః. శ్రీ రుద్రుడు ప్రచేతుసులకు బోధిస్తున్నటువంటి రుద్రగీతలో ఆ ధ్యానము అయిన పిమ్మట స్తోత్రం. ఏతద్రూపం అనుధ్యేయం ఆత్మశుద్ధిం అభీప్సతాం యద్భిః భక్తియోగః అభయదః స్వధర్మం అనుతిష్ఠతాం. ఆత్మశుద్ధిని కోరుకునేవారు ఈ విధముగా ఆ భగవంతుని దివ్య రూపమును ధ్యానించవలెను. తమ స్వధర్మమును నిష్ఠతో ఆచరించువారు, భయరహిత జీవితము కోరుకునేవారు భక్తియోగమును ఆశ్రయించవలెను. భక్తియోగమే వారికి అభయమును ప్రసాదించును. ఇక్కడ భక్తి పెరుగుటకు ఆ స్వధర్మము, అలాగే అభయము అనగా పునర్జన్మతో సంసార భయము నుండి విడువడి మోక్షమును పొందుట. భవాన్ భక్తిమతా లభ్యో దుర్లభః సర్వదేహినాం స్వరాజ్యస్య అపి అభిమత ఏకాంతేన ఆత్మవిద్గతిః. ఓ ప్రభు, నీవు భక్తులకు సులభముగా లభించుదువు, కాని ఇతరులకు అత్యంత దుర్లభుడవు. స్వర్గ అధిపతులైన దేవతలకైనా, బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునే ఆత్మవేత్తలకైనా నీవే పరమగమ్యుడవు. అందులోనూ నిష్కపట భక్తుడు నిన్ను మరింత సులభముగా పొందగలడు. తం దురారాధ్యం ఆరాధ్య సతామపి దురాపయా ఏకాంత భక్త్యా కః వాంఛేత్ పాదమూలం వినా బహిః. ఓ భగవంతా, నిన్ను సంతుష్టి పరుచుట ముక్త పురుషులకైనా సులభము కాదు. అయితే అనన్య భక్తి మాత్రమే నిన్ను సంపూర్ణముగా ప్రసన్నుని చేయగలదు. జీవిత పరిపూర్ణతను నిజముగా కోరుకునివాడు నీ పాదపద్మములను విడిచి ఇతర మార్గములను ఎందుకు ఆశ్రయించును? యత్ర నిర్విష్టమరణం కృతాంతో న అభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత ధ్రువా. ఓ ప్రభు, వీర్యము శౌర్యము కలిగిన నీ కనుబొమ్మల స్వల్ప కదలికతోనే కాలస్వరూపుడైన మృత్యువు సమస్త విశ్వమును నాశనము చేయగలడు. కాని నీ పాద పద్మములను సంపూర్ణముగా ఆశ్రయించిన భక్తుని సమీపించుటకు ఆ భయంకరమైన కాలుడు కూడా సాహసింపలేడు. క్షణార్ధేన అపి తులయే న స్వర్గం న అపునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః. భగవద్భక్తుని సాంగత్యము క్షణకాలమైన లభించినచో దానిని స్వర్గ సుఖముతో గాని మోక్షముతో గాని పోల్చలేము. అటువంటి మహాభాగవతుని సత్సంగము పొందిన వారికి దేవతల వరప్రసాదములు, అటువంటి లౌకిక ఆశీర్వచనములు ఎంతమాత్రము ఆకర్షణీయముగా ఉండవు. అథ అనఘ అంఘ్రేస్తవ కీర్తి తీర్థయోః అంతర్బహిః స్నాన విధూత పాప్మనాం భూతేషు అనుక్రోశ సుసత్వశీలినాం స్యాత్ సంగమః అనుగ్రహ ఏష నస్తవ. ఓ నిష్కళంకమగు పాద పద్మములు కల ప్రభు, ఏ భక్తులైతే తమ ఆత్మలను నీ యొక్క కీర్తి విభూతులలో మునుగుట ద్వారాను, ఎవరి దేహములు నీ పాద పద్మముల నుండి వెడలు గంగలో మునిగి అంతర్బాహ్యముగా పవిత్రమగుట ద్వారాను పాపరహితులై సమస్త జీవులపై దయా కరుణా పూరితమైన హృదయముతోనూ ఇష్ట అయిష్ట రహితులుగను సత్యము, అస్థేయము, ఇంద్రియ నిగ్రహము ఆది గుణములు కలిగిన నీ భక్తుల యొక్క సాంగత్యము మాకు లభించుగాక. అటువంటి సత్సంగమునే నీ అత్యున్నత అనుగ్రహమని నేను భావిస్తున్నాను. న యస్య చిత్తం బహిః అర్ధ విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశత్ యద్భిః యోగ అనుగృహీత మంజసా
ముని విచష్టే నను తత్ర తే గతిం. భక్తి యోగ అనుగ్రహము వలన ఎవరి హృదయము సంపూర్ణముగా పవిత్రమవునో వారు బాహ్య విషయముల మోహములో పడరు, అజ్ఞాన అంధకార గుహలో చిక్కుకొనరు. అటువంటి ఏకాగ్ర చిత్తము కలిగినటువంటి మహాత్ములు నీ నామము, రూపము, గుణము, శీలములను మరియు పరమతత్వమును సులభముగా గ్రహింపగలరు. యత్ర ఇదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్త్వం బ్రహ్మపరం జ్యోతి ఆకాశం ఇవ విస్తృతం. ఓ ప్రభు, ఈ విశ్వము ఎవరియందు వ్యక్తము అవుచున్నదో, ఎవరియందు ప్రకాశిస్తున్నదో ఆ పరబ్రహ్మ స్వరూపమే నీవు. ఆకాశము వలె, సూర్యకాంతి వలె సమస్తమును వ్యాపించి ఉన్న పరంజ్యోతి స్వరూపుడవు నీవు. ఇక్కడి నుండి ఆ మహత్తత్వమును స్తోత్రించుట. యో మాయయ ఇదం పురురూపయాత్ సుజత్ బిభర్తి భూయః క్షపయతి అవిక్రియః యద్భేద బుద్ధిః సత్ ఇవ ఆత్మదుస్థయా తం ఆత్మతంత్రం భగవన్ ప్రతీమహి. ఓ భగవంతా, నీ యొక్క మాయతో కూడిన అనేక శక్తుల ద్వారా ఈ విశ్వమును సృష్టించి పోషించి చివరకు లయము చేసుకొందువు. ఈ మార్పులు అన్నీ జరుగుతున్నప్పటికీ నీవు ఎటువంటి వికారమును పొందవు. అజ్ఞానవశమున జీవులు ఈ జగత్తును నిన్ను భిన్నమని భావించుదురు. కాని నీవు స్వతంత్రుడవు, సమస్తమునకు ఆధారభూతుడు అని మేము గ్రహించుచున్నాము. క్రియాకలాపైః ఇదం ఏవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియ అంతఃకరణ ఉపలక్షితం వేదే చ తంత్రే చ త ఏవ కోవిదాః. కర్మయోగులు, జ్ఞానయోగులు, ఇతర యోగులు తమ తమ సాధనముల ద్వారా నిన్నే ఆరాధించుదురు. పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, అంతర్యామయగు జీవాత్మ ఇవన్నీ నీ విశ్వరూపములోని భాగములే. వేదములు, ఆగమములు, శాస్త్రములు అన్నీ చివరికి ఆరాధ్యుడవు నీవే అని బోధించుచున్నవి. ఇదే వేదవేత్తల పరమ నిర్ణయము. త్వం ఏక ఆద్యః పురుషః సుప్త శక్తిస్తయా రజః సత్వతమో విభిద్యతే మహానహం ఖం మరుదగ్నివార్ధరాః సురర్షయో భూతగణా ఇదం యతః. ఓ ఆది పురుష, నీవే సమస్త కారణములకును కారణమైన పరమపురుషుడవు. సృష్టికి పూర్వము నీ మాయాశక్తి సుప్త అవస్థయందు ఉండును. నీ సంకల్పముతో సత్వ రజస్తమో గుణములు క్రియాశీలములగును. వాటి నుండి మహత్తత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, దేవతలు, ఋషులు, సమస్త భూతగణములు ఉద్భవించును. సృష్టం స్వశక్తి ఇదం అనుప్రవిష్ట చతుర్విధం పురం ఆత్మాంశకేన అథో విదుస్తం పురుషం సంతమంత భుంక్తే హృషికైర్మధు సారఘం యః. స్వశక్తితో ఈ సృష్టిని చేసి అనంతరము అంతర్యామి రూపముగా అందులో నీవే ప్రవేశించుదువు. సమస్త జీవుల హృదయములలో నివసిస్తూ వారి భావములను, ఇంద్రియ అనుభవములను తెలుసుకొందువు. ఈ భౌతిక సుఖములు అన్నీ తేనె పట్టులోని తేనెను ఆస్వాదించే తేనెటీగల ఆనందము లాంటివే, తాత్కాలికమైనవి. స ఏష లోకాన్ అతి చండ వేగో వికర్షసి త్వం ఖలు కాలయానః భూతాని భూతైః అనుమేయ తత్వో ఘనావలీర్వాయురివ ఆవిషహయః. ఓ ప్రభు, కాలరూపములో నీవు అపార వేగముతో సమస్త లోకములను ముందుకు నడిపించుదువు. ఒక జీవికి మరి ఒక జీవి కారణమై నశించుతున్నట్లు కాలము కూడా సమస్తమును
క్రమముగా క్షీణింపచేయును. గాలివాన మేఘములను చెదరగొట్టునటులే కాలశక్తి జగత్తును చలింపచేయును. ప్రముక్తముచ్చై ఇత్యకృతి అచింతయ ప్రవృద్ధలోభం విషయేషు లాలసం. త్వం అప్రమత్తః సహస అభిపద్యసే క్షుల్లేలిహానః అహిహి ఇవ అసుఖమంతకః. ఈ ప్రపంచములోని జీవులు ఎన్నియో ప్రణాళికలను వేసుకుంటూ విషయ సుఖములపై అతి ఆశతో మునిగియుందురు. కాని నీవు ఎల్లప్పుడూ జాగరూకుడవు. ఆ కాలము వచ్చినప్పుడు ఎలుకను పాము ఒక్కసారిగా పట్టుకున్నట్లే మరణము అటువంటి జీవులను ఆకస్మికముగా తన వశము చేసుకొనును. కహతు త్వత్పాదబ్జం విజహాతి పండితః యహతే అవమాన వ్యయమాన కేతనః విశంకయా అస్మద్గురుః అర్చతి స్మ యత్ వినోపపత్తిం మనవః చతుర్దశ. ఓ ప్రభు, నిన్ను ఆరాధింపకపోతే జీవితము వ్యర్థము అగునని తెలిసిన జ్ఞాని నీ పాద పద్మములను ఎలా విడిచిపెట్టును? మా తండ్రి అయిన బ్రహ్మదేవుడే అనగా చతుర్ముఖ బ్రహ్మయే ఎటువంటి సందేహము లేకుండా నిన్ను ఆరాధించును. ఆయన మార్గమునే అనుసరించి 14 మంది మనువులు కూడా నీ సేవయందే నిమగ్నులు అయ్యిరి. అథ త్వమసి నః బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వః తం అకుతః చిద్భయా గతిః. ఓ పరబ్రహ్మ స్వరూప, నిజమైన జ్ఞానులకు నీవే పరమాత్మ స్వరూపుడవు. సమస్త ప్రపంచమును లయము చేయు రుద్రుని భయమునకు లోనైన నీ యొక్క శరణాగతులకు ఎలాంటి భయమును ఉండదు. ఎందుకనగా నీవే సమస్త భయముల నుండి విముక్తి కలిగించు పరమ గమ్యుడవు. శ్రీ రుద్రుడు ప్రచేతుసులకు ఆ విధముగా ధ్యానము స్తోత్రము బోధించి ఇదం జపత భద్రం వః విశుద్ధా నృపనందనాః స్వధర్మం అనుతిష్ఠంతో భగవతి అర్పిత ఆశయాః. ఓ రాజకుమారులారా, మీ హృదయములను పవిత్రముగా ఉంచుకొని మీ స్వధర్మమును నిర్వహిస్తూ ఈ స్తోత్రమును జపించుము. భగవంతుని పాద పద్మములలో మనస్సును సమర్పింపుము. అప్పుడు మీకు సమస్త మంగళములు కలుగును. భగవంతుడు మీపై సంతుష్టుడు అగును. తం ఏవ ఆత్మానం ఆత్మస్థం సర్వభూతేషు అవస్థితం పూజయధ్వం గుణంతశ్చ ధ్యాయంతః చ ఆసకృత్ హరిం. సర్వజీవుల హృదయములందు నివసించు ఆ పరమ పురుషుడైన శ్రీహరిని ఆ విధముగా పునఃపునః ధ్యానిస్తూ స్తోత్రం చేయుము. యోగాదేశం ఉపాసాద్య ధారయంతః మునివ్రతాః సమాహిత ధియః సర్వ ఏతత్ అభ్యసతాధృతాః. యోగాదేశము అను నేను ప్రబోధించినటువంటి ఈ గీతను ధారణ చేసి ఓ మునివ్రతులారా, సమాహిత చిత్తముతోనూ ఏకాగ్రమైన బుద్ధితోనూ భక్తితోనూ పునఃపునః దీనిని మననము చేసుకొనుచుండుము. ఇదం ఆహ పుర అస్మాకం భగవాన్ విశ్వసుపతిః భృగ్వాదీనాం ఆత్మజానాం శుశ్రూక్షుః సంశుశ్రూక్షతాం. ఈ సృష్టిని వ్యాపింపచేయుటకు సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ఆదియందు తన మానసిక పుత్రులకును భృగువు ఆది మహర్షులకును ఇతర సృష్టికి కావలసిన ప్రజాపతులు ఆదులకు బోధించెను. తే వయం నః ఉదితాః సర్వే ప్రజా సర్గే ప్రజేశ్వరాః అనేన ధ్వస్తతమసః శుశ్రూక్ష్మో వివిధాః ప్రజాః. సృష్టిని వ్యాపింపచేయుటకు
మేము అనగా ఈ జీవాధిపతులము అందరము ఈ గీత అనుష్ఠించుట వలన అజ్ఞానము పటాపంచలయి బహువిధములైన జీవరాశులను సృష్టించితిమి. అథ ఇదం నిత్యదాయుక్త జపన్ అవహిత పుమాన్ అచిరాత్ శ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణ. కాబట్టి ఏ వ్యక్తి వాసుదేవ పరాయణుడై శ్రద్ధాభక్తులతో దీనిని మననము చేయుచూ ఉండునో అట్టి వ్యక్తి అచిరకాలములోనే మోక్షపదమును పొందును. శ్రేయసాం ఇహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాన నౌర్వ్యసనార్ణవం. ఆ పరమ పదమైన మోక్ష పదమే అతి శ్రేయస్కరమైనది. ఏ వ్యక్తి అయితే ఆ మార్గము ద్వారా ఈ పరమ జ్ఞాన సిద్ధిని పొందునో అటువంటి వ్యక్తి అతి దుస్సాధ్యమైనటువంటి ఈ సంసార సముద్రమును దాటును. య ఇమం శ్రద్ధయా యుక్తః మద్గీతం భగవతః స్తవం ఆధీయానః దురారాధ్యం హరిం ఆరాధయతి అసౌ. ఏ వ్యక్తి అయితే నేను బోధించినటువంటి ఈ గీతను శ్రద్ధతో ఆధీనము చేసుకొనునో అట్టి వ్యక్తి అతి దుర్లభమగు శ్రీహరి ప్రేమకు పాత్రుడగును. విందతే పురుషః ఆముష్మాత్ యది అదిచ్ఛతి అసత్వరం మద్గీత గీతాత్సు సుప్రీతాత్ శ్రేయసాం ఏకవల్లభాత్. అటువంటి ఏకాగ్ర చిత్తము గల వ్యక్తి ఈ విధముగా ఈ గీత ద్వారా ఆ పరంధాముని ఆ ఏకైక శ్రేయస్కరుని ధ్యానించి స్తోత్రించి ప్రీతిపరుచునో ఆ వ్యక్తి యొక్క సమస్త కోరికలను ఇచ్ఛలను ఆ పరంధాముడు తీర్చును. ఇదం యః కల్య ఉత్థాయ ప్రాంజలిః శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రావయేత్ మర్త్యో ముచ్యతే కర్మబంధనైః. ప్రాతకాలం నందే లేచి శ్రద్ధాభక్తులతో ఏ వ్యక్తి ఈ గీతను ప్రాంజలి ఘటించి పఠించునో లేదా వినునో ఆ వ్యక్తి సర్వ కర్మ బంధముల నుండి విముక్తుడగును. గీతం మయేదం నరదేవనందనాః పరస్య పుంసః పరమాత్మనః స్తవం జపంత ఏకాగ్రధియస్తపః మహచరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం. నేను గానము చేసినటువంటి ఈ గీతను పరమ భక్తితో శ్రద్ధతో మననము చేసుకుంటూ ఆ పరమేశ్వరుని ధ్యానము చేసుకుంటూ ఓ రాకుమారులారా మీ తపస్సును కొనసాగింపుము. ఆ విధముగా చేయుట వలన మీరు మీ తపో సిద్ధిని పొందగలరు. దీనితో శ్రీమద్ భాగవతములోని 4వ స్కందములోని 24వ అధ్యాయములో శ్రీ రుద్రుడు ప్రచేతసులకు బోధించినటువంటి రుద్రగీత సమాప్తము. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సృజనాః సుఖినో భవంతు, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.